హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తలకాయ కూర అండి. ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 1 kg తలకాయ కూర తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్ వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది కర్రీ అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందామండి. ఈరోజు మనం తలకాయ కూర కుక్కర్లో చేసుకోబోతున్నాం. ఇందులో 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 3 బిర్యానీ ఆకులు వేసుకుందాం. నెక్స్ట్ ఒక 3 చెక్క వేసుకుందాం. ఒక ఇలాచీ, ఒక 2 లవంగా, 1 టీ స్పూన్ సాజీరా వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఆనియన్స్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా మాత్రం తప్పకుండా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలండి. టొమాటో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మొత్తం కలిపేసుకున్నాం కదా. మనం ఇంతకుముందు క్లీన్ చేసుకున్న తలకాయ కూర ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఓకే, మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఉడికిందో లేదో మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ముక్క నుండి వాటర్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగానే ఉండాలండి. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే నీచు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఉంది కదండి, అది మొత్తం ముక్కకు పట్టాలి. మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కొన్ని మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలండి. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మనం 1 kg తలకాయ కూర తీసుకున్నాం కాబట్టి ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలండి. 1 లీటర్ వేసుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది. వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టేసుకొని ఒక 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 9 విజిల్స్ వస్తేనే పీస్ అనేది బాగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, 9 విజిల్స్ అయితే వచ్చాయి. చూసారా ఎలా ఉడుకుతుందో? పీస్ కూడా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము.
నెక్స్ట్ ఇందులో మటన్ మసాలా వేసుకోవాలండి. మటన్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. ఫ్రెండ్స్ చూసారా, ఫంక్షన్ స్టైల్లో తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా నేను చేసినట్టే చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.